జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. పాక్తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంతో పాటుగా సింధు జలాల రద్దు, పాక్ జాతీయుల వీసాల రద్దు చేస్తూ కీలక ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ భారత్పై నోరు పారేసుకున్నారు పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. సుకూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్ ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు. సింధు పాక్దేనని, ఇకపై కూడా ఆ నది జలాలు తమకే చెందుతాయని వ్యాఖ్యానించారు. సింధులో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్కు అతిపిన్న వయస్కుడైన విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసిన బిలావల్ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. పాకిస్తానీలు కూడా ఉగ్రవాద బాధితులుగా మిగిలిపోయారని ఆయన అన్నారు. భారత దురాక్రమ నుండి తమ నదిని రక్షించుకోవడానికి దృఢ సంకల్పంతో కూడిన పోరాటానికి సిద్ధం కావాలని తన మద్దతుదారులను కోరారు.